హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషాస్ వరల్డ్. సంకటహర చతుర్దశి గురువారం కలిసి వచ్చాయి కదండి. నేను సింపుల్గా వినాయకుని పూజ, రామదేవుని పూజ కూడా చేసుకున్నాను. మన ఈ బిజీ లైఫ్లో టైం లేక, పూజ ఏర్పాట్లకి అస్సలు అవకాశం లేక మొత్తానికి పూజే మానేస్తున్నాం కదండి. అలా కాకుండా నేను ఇవాళ మా దేవుని మందిరంలోనే చిన్న పళ్ళెంలో వినాయకుడిని, మరొక చిన్న పళ్ళెంలో రామదేవుడిని పెట్టుకుని 2 పూజలు చేసుకున్నానండి. ఈ పూజలు ఎవరైనా చేసుకోవచ్చండి. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, భర్త ఉన్నవారు, భర్త లేనివారు కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా చేసుకోవచ్చు. వినాయకుని పూజకైతే గరిక, కాసిన్ని తెల్లని పువ్వులు మీకు దొరికితే, లేదంటే ఏవి ఉంటే వాటితో చేసుకోవచ్చు. బెల్లం ముక్క, అరటిపళ్ళు ప్రధానం. ఇక ఆ తరువాత మీరు చేయగలను అనుకుంటే కాసిన్ని కుడుములు చేసుకోవచ్చండి. ఉదయం చేసుకోలేని వారు వినాయకుని పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. ఇంకా రామదేవుని పూజకైతే గోధుమ నూక, పంచదార, ఆవు పాలు ఈ మూడింటిని కలిపి 5 రవ్వ లడ్డూలు చేసుకోవాలండి. ఒక కొబ్బరికాయ, కాసిన్ని పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు, ఆవు నెయ్యి ఉంటే సింపుల్గా రామదేవుని పూజను చేసుకోవచ్చండి. ఇంకా మిగతా నివేదనలు అవి మన ఓపిక, తీరికను బట్టి చేసుకోవచ్చండి. రామదేవుని పూజలో పెట్టిన 5 లడ్డూల్ని, ఒక లడ్డూని రామదేవునికి, 2 లడ్డూలు ఉంటాయి కదా, అందులో ఒక లడ్డూని బ్రాహ్మలకి తాంబూలంతో, ఇంకొక లడ్డూని ఒక ముత్తైదుకు తాంబూలంతో ఇవ్వాలటండి. మరొక లడ్డూని మన ఇంట్లో వాళ్ళం తినాలి, ఇంకొక లడ్డూని మన చుట్టుపక్కల వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి ప్రసాదంగా పంచిపెట్టాలంటండి. ఇది కథ సారాంశము. నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మొత్తానికి మానేయడం కంటే కూడా కొంచెం సింపుల్గా పూజనైతే కంటిన్యూ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద నొక్కితే నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తాయండి. థ్యాంక్ యూ.